పర్యటించనున్నారు. 500 కోట్ల రూపాయలతో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు రేవంత్ రెడ్డి. పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో కొత్తగా పోలీస్ అధికారులకు నిర్మించిన నివాస భవనాల సముదాయాన్ని భరోసా సెంటర్ ను సీఎం ప్రారంభిస్తారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. ఆదివారం మున్సిపాలిటీలో అర్బన్ డెవలప్మెంట్ ప్రత్యేక నిధితో నిర్మించే రోడ్లు, మౌలిక వసతుల కల్పన పనులకు శ్రీకారం చుడతారు. పెట్రోల్ బంక్ శంకుస్థాపన చేస్తారు. ₹1 కోటి సిఎస్ఆర్ నిధులతో 2 పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధికి సీఎం శ్రీకారం చుడతారు. పట్టణ శివారులో కొత్తగా నిర్మిస్తున్న కలెక్టరేట్ భవనంలో 33/11 kV సబ్స్టేషన్స్ కు శంకుస్థాపన చేస్తారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో 2 ఏళ్ల ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు భారీగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టారు. 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన వారోత్సవాల భాగంగా ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించే ప్రజాపాలన వారోత్సవాల బహిరంగ సభలోనైతే సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఈ సభకు సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఇప్పటికే సభాస్థలితో పాటు ఇతర ప్రాంతాలన్నింటినీ కూడా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి, స్థానిక అధికారులు కలిసి అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మధ్యాహ్నం 1 గంటకి హైదరాబాద్ లో నుంచి బయలుదేరినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆ జిల్లా కేంద్రంలో ఉన్నట్టు ఎయిట్ రూమ్ లో 2 గంటలకు అయితే రానున్నారు. అక్కడి నుంచి నేరుగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్ లో ఏర్పాటు చేసినటువంటి నూతనంగా నిర్మించినటువంటి ఏఆర్ హెడ్ క్వార్టర్స్, నూతనంగా నిర్మించిన నివాస భవనాల సముదాయాలు భరోసా సెంటర్ అయితే ప్రారంభిస్తారు. అనంతరం 2:35 ఇందిరా ప్రియదర్శిని స్టేడియం కు చేరుకుని అక్కడ పలు అభివృద్ధి పనులకైతే ఇటు సంబంధించిన శిలాఫలకాలను అయితే ఆవిష్కరిస్తారు. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 37 కోట్లతోటి నిర్మించనున్నటువంటి పలు ఈ పనులకైతే ఆయన శ్రీకారం అయితే చుట్టనున్నారు. అయితే ఈ సభకు సంబంధించి కూడా పోలీసులు అయితే 3 అంచెల భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ కూడా ఆదిలాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అయితే కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచి కూడా ట్రాఫిక్ మళ్లించినట్టు కూడా ఇటు అధికారులు అయితే చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ సభకు సంబంధించి కూడా ఆదిలాబాద్, బోత్, ఖానాపూర్ 3 నియోజకవర్గాల నుంచి కూడా భారీగా జన సమీకరణ చేసి తరలించే దిశగా అయితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే కసరత్తు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే సీఎం గా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆదిలాబాద్ కు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కొన్ని ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అయితే కొన్ని వరాలు అయితే గుప్పించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఖచ్చితంగా దత్తత తీసుకుంటాం, అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటామని గతంలో మాటలైతే ఇచ్చారు. అయితే ఇటు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసి 2 ఏళ్ళు అవుతున్నా కూడా గతంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పూర్తిగా నెరవేరని పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆదివాసీ గూడాలకు మౌలిక సదుపాయాలను కావచ్చు, మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, ఇట్లు రోడ్లు నిర్మాణ పనులు కావచ్చు, ఎక్కడికక్కడ కూడా పూర్తిగాని పరిస్థితి ఉన్నాయి. వీటిపైన మళ్ళీ సభలో ఏమన్నా ప్రసంగిస్తారా అంటూ కూడా ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే ఆతృతగానైతే ఎదురు చూసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు గతంలోనే ఇటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు కూడా పూర్తిగా తోడ్పడతాము, తాము సహకరిస్తామని చెప్పారు. కానీ 2 ఏళ్ళు అవుతున్నా కూడా ఇటు ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణం అయితే కాని పరిస్థితులు అయితే ఉన్నాయి. వీటన్నిటిపైన అయితే ఈ రోజు సభలో సీఎం ఏం ప్రసంగిస్తారు, ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ దత్తత తీసుకున్నారు కాబట్టి దీంట్లో మళ్ళీ మరికొంత డెవలప్మెంట్ కోసం ఏమైనా నిధులు కేటాయిస్తారంటూ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా 3 గంటలకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియం చేసుకున్న తర్వాత సభలో అయితే ప్రసంగం చేస్తారు. సాయంత్రం 4 గంటలకి తిరిగి మరలా హైదరాబాద్ కి అయితే ప్రయాణం అవుతారు వారి. లక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.